ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్. సో మరి ఇక్కడ గెలుస్తున్నారు, ఇక్కడ గెలవబోతున్నారు బీఆర్ఎస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో తమ పార్టీ మెజారిటీ సీట్లు రాబోతున్నట్లు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో జగన్ గెలుస్తున్నాడని తమకు సమాచారం ఉందన్నాడు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, బీఆర్ఎస్కు అధిక ఓట్లు పడనట్లు సర్వే ఆధారంగా చెబుతున్నానన్నాడు. అలాగే కాంగ్రెస్ ఒక్క నల్గొండ సీటు మాత్రమే గెలుస్తుందని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరన్నారు. ఈ మేరకు నగర్ కర్నూలు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చెవిలిలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉందని చెప్పారు. సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి సంబంధం ఏమిటని, బండి సంజయ్ గెలిపించాలని అడ్రస్ లేని వెలిచాలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారన్నారు. ఇక నగర్ కర్నూల్ మా అభ్యర్థి ఆర్ఎస్పీతో ఇద్దరు అభ్యర్థులు సరితూగలేరని ప్రవీణ్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నగర్ కర్నూలు సమీకరణలు మారాయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్.